సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా ఆహ్, ఈ విషయమై మనం ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆహ్, ఓటర్లను ఉద్దేశించి మాట్లాడతాం. ఎవరైతే క్యాండిడేట్లు మీ గ్రామంలో నిల్చున్నారో ప్రతి ఒక్క క్యాండిడేట్ గురించి తెలుసుకొని ఓటేయడానికి ప్రయత్నం చేయండి. బ్లైండ్‌గా ఈయన మా అన్న, ఈయన మా తమ్ముడు, ఇలా లేదు వీళ్ళు మా కులస్తులు, లేదు వీళ్ళు నా ఫ్రెండు, మా బావ, బామ్మర్ది ఈ ఆలోచనలు కాకుండా అసలు క్యాండిడేటు విజన్ ఏంది? ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు? అసలు ఆయనకు ఒక ఆలోచన ఉందా? లేదు ఓన్లీ సర్పంచ్ అనే హోదా కోసమే ఎలక్షన్‌లోకి వచ్చిండా? లేదు నిజంగానే ఆయన ఒక లీడర్ అవుదాం అనుకుంటుండా? అసలు ఆయనకు సర్పంచ్ అనే పదవికి సంబంధించిన అవగాహన ఎంతవరకు ఉన్నది? ఆయన విజన్ ఎట్లుంది? ఒక్కసారి అడిగి తెలుసుకోండి. అన్న నువ్వు ఎందుకు సర్పంచ్ అయిదాం అనుకుంటున్నావు? సింపుల్ క్వశ్చన్. అసలు నీ మేనిఫెస్టో ఏంది? మేనిఫెస్టో అంటే ఏంది? అసలు నేను సర్పంచ్ అయిన తర్వాత ఏమేం చేద్దాం అనుకుంటున్నా? అసలు ఊరు మీద ఆయనకి ఎంతవరకు పట్టుంది? ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యల గురించి ఈయనకి ఏమన్నా తెలుసా లేదా? ఈయన మేజర్‌గా ఎక్కడ ఫోకస్ చేద్దాం అనుకుంటుండు? ఒకసారి ఈ విషయాలు ఒకసారి కనుక్కొని ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత మీరు బెస్ట్ క్యాండిడేట్‌ని చూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. ఓటేసే ముందు జనరల్‌గా ప్రతి ఊళ్ళో జరిగేది ఏంటంటే సర్పంచ్‌కి నామినేషన్ వేసిన ప్రతి క్యాండిడేట్‌కి గెలవాలని కోరిక ఉంటుంది. సో దీనికోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళో డబ్బులు పంచడం కానీ, మందు తాగిపియడం కానీ, విందు ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళతోని కొంచెం ప్రేమ డెవలప్ చేసుకోవడానికి, రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడానికి. ఈ 10 డేస్ వాళ్ళకి ఎంత క్లోజ్ అవుతే వాళ్ళు మన సైడ్ అంత మొగ్గు చూపుతారని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు మనకు ఓటేస్తారనే ఒక భావనతో ఉంటారు. నిజానికి అది కూడా వాస్తవం. బట్ నేనేమంటున్నా అంటే ఓటర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సర్పంచ్ క్యాండిడేట్లు ఏదైతే ఈ కార్యక్రమాలు చేయడానికి వాడుతున్న డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కసారి గెలిచిన తర్వాత నీ గ్రామ అభివృద్ధి కోసం వచ్చిన ఫండ్స్లోంచి ఫస్ట్ ప్రియారిటీ ఈ ఖర్చైన అమౌంట్ని రికవరీ చేయడానికి ఫస్ట్ ప్రియారిటీ చూపిస్తారు. సో ఈరోజు నువ్వు క్యాండిడేట్లు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ దగ్గర నువ్వు తీసుకుంటున్న మందుకు తీసుకుంటున్న డబ్బులు కావచ్చు, ఫుడ్ తీసుకున్న డబ్బులు కావచ్చు, ఇతరాతర ఏ స్వలాభం కోసం తీసుకుంటున్న మనీ రిలేటెడ్ ఏదైనా సరే వాళ్ళు రేపు పొద్దున నీ గ్రామానికి వచ్చే ఫండ్స్లోంచే రికవరీ చేసుకోవడానికి ఖచ్చితంగా 100కి 200% రికవరీ చేసుకుంటారు. ఓడిపోయిన క్యాండిడేట్ వదిలేయండి, ఆయన అంతే ఇంకా పోయిందని చెప్పి లాస్ అన్న వదిలేసుకుంటాడు. ఫ్యూచర్లో ఆయన ఎప్పుడైనా గెలిచినప్పుడు ఆయన ఇది అది కలిపి ఒకటేసారి వసూలు చేసుకుంటుండొచ్చు. బట్ గెలిచిన క్యాండిడేట్ అయితే మాత్రం ఫస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులే వాళ్ళు ఫస్ట్ రికవరీ చేసుకుంటారు. ఆన్ అండ్ యావరేజ్ ఒక 1000 మంది ఓటర్లు ఉన్న ఒక గ్రామ పంచాయతీకి, లేదు 1000 మంది జనాభా ఉన్న ఒక గ్రామ పంచాయతీకి సుమారుగా ఒక సంవత్సరానికి 10 లక్షల ఫండ్ వస్తుంది నాకు తెలిసినంత వరకు. అది ఫినాన్స్ కమిషన్, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అన్ని రకాల సోర్సెస్తోని ఆన్ అండ్ యావరేజ్ ఒక 10 lakhs. ఈ 10 lakhsలో ఒక క్యాండిడేట్కి 1000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టినా సరే ఒక ఎలక్షన్కి మినిమం 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక్క క్యాండిడేట్కి 10 లక్షలు ఖర్చు అయిందంటే ఒక 1 year బడ్జెట్ మీరు 10 days 15 days పీరియడ్లో మీరు ఖర్చు చేసేసి మింగేస్తున్నారు మీరు. సో 1 year బడ్జెట్ గ్రామానికి లాస్. సో బెటర్ ఏదైతే మందు విందు ఏదైతే ఉందో అది అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది ఇంపాసిబుల్ కాదు, కష్టంతో కూడుకున్నది, బట్ పాసిబులే, చేస్తే పాసిబుల్. ఎప్పుడు నువ్వు న్యాయంతో నుండి ధర్మంతో నుండి అన్న నువ్వు గెలిస్తే మంచి చేస్తామని నమ్మితే ఆ క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకోకండి. ఒకవేళ ఆయన ఖర్చు పెట్టే ఇంట్రెస్ట్ ఉంటే అదేదో గ్రామ పంచాయతీకి హెల్ప్ అయ్యే పనుల కోసం వాడమని చెప్పండి. ఇన్ కేస్ నీకు అట్లా తర్వాత ఫండ్ వచ్చిన తర్వాత రికవరీ చేసుకున్నా సరే ఆల్రెడీ పని చేసిన డబ్బులే మళ్ళీ తీసుకుంటుంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇది ఓటర్లను ఉద్దేశించి. ఇంకోటి, ప్రతి క్యాండిడేట్ ఏం చేస్తావన్నాను అంటే నేను డెవలప్ చేస్తా. ఏం డెవలప్ చేస్తావు? ఫస్ట్ ఆ డెవలప్మెంట్ ఏంది ఆ క్లారిటీ ఉండాలి. నాకు తెలిసిన డెవలప్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్, ప్రైమరీ లెవెల్ నుంచి హై స్కూల్, కాలేజ్, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫౌండేషన్ నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా హై స్కూల్ లెవెల్కి వెళ్ళేసరికి వాళ్ళు
నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎట్లా ఏంది అనేది ఆటోమేటిక్గా వాళ్ళకు ఎవరో ఒక్క గురువు మంచిగా ఒక స్టేజ్లో జరిగితే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఆ విధంగా వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్తో ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, వన్స్ వాళ్ళు ఒక పట్టా తీసుకొని బయటకు వచ్చారంటే సింపుల్గా జాబ్లోకి వెళ్ళిపోతారు. సారీ. అదే ఒక విద్యార్థి ఏదో నామమాత్రము ఇంటర్ పట్టా కావచ్చు, స్కూల్ 10th పట్టా కావచ్చు, డిగ్రీ పట్టా కావచ్చు, ఏ స్కిల్స్ లేకుండా బయటకు వచ్చిన తర్వాత జాబ్ కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితులు మనం చాలామంది దగ్గర చూస్తున్నాం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేనేం ప్రిఫర్ చేస్తున్నా అంటే ఒక 4 నుంచి 5 సిస్టంలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసి ఒక చిన్న రూమ్ అలాట్ చేసి కొన్ని రకాల కాంపిటేటివ్ బుక్స్ని, కొన్ని రకాల డిగ్రీ రిలేటెడ్ కావచ్చు, ఇంటర్మీడియట్ రిలేటెడ్ కావచ్చు, స్కూల్ రిలేటెడ్ కావచ్చు, ఎప్పటికీ ఫిక్స్డ్గా అక్కడనే ఉండేలాగా ఏర్పాటు చేసి ఒక చిన్న సైజ్ లైబ్రరీని సెటప్ చేస్తే స్కూల్ స్టూడెంట్లు కానీ, కాలేజ్ స్టూడెంట్లు కానీ, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క జర్నీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే స్కూల్లో అర్థం కాని టాపిక్ ఇక్కడ వచ్చి ఇంటర్నెట్ ఉన్న సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటారు. అదేవిధంగా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంది. లైక్ ఎట్లా, ఇప్పుడు నీ ఇంటర్మీడియట్ అవుతున్నావు, ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి నీకు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్ ఇలాంటి బేసిక్ నీకు ఒక సిస్టమ్ ఎట్లా యూజ్ చేయడం అని చెప్పి తెలిసింది అనుకో, బేసిక్ ఒక 15 నుంచి 20,000 పే చేసే జాబ్ నీకు ఈజీగా వస్తుంది. ఒక 15 నుంచి 20,000 జాబు ఒక ఇంట్లో ఒక క్యాండిడేట్ సంపాదిస్తుండే అంటే ఆ ఇల్లు ఫినాన్షియల్ స్టెబిలిటీ వచ్చేస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక ఆర్థిక పరమైన ధైర్యం. ఆ క్యాండిడేట్ కూడా ఆ జాబ్ చేసుకుంటే ఇంకా ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడానికి కావచ్చు ఒక రకమైన ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. సో ఫస్ట్ పాయింట్ ప్రైమరీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్. స్కూల్లో ఫ్యాకల్టీ టీచర్స్ ఎట్లున్నారు, వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా, వాళ్ళని మానిటర్ చేయాలి. 2 స్కిల్ డెవలప్మెంట్. అండ్ ఫస్ట్ వన్లో ఇఫ్ పాసిబుల్ ట్యూషన్ అరేంజ్ చేయడం బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. స్కూల్లో ఎంతవరకు చెప్పినా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చదివినావు బేటా, నాయన ఏం చదివినావురా, ఈరోజు ఏం చాప్టర్ అయింది, నువ్వేం నేర్చుకున్నావు, అసలు నీ సిలబస్ ఏంది, ఈ మంత్లో ఉన్న సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, ఇట్లా ఇంటికి వచ్చి మీరు క్వశ్చన్ చేస్తే, అరే ఇంటికి పోయినాక కూడా అడుగుతాడు మా నాయన, లేకుంటే మా తార అడుగుతాడు, మా అన్న అడుగుతాడు, అక్క అడుగుతుంది, ఎవరో ఒకరు అడుగుతారు. కాబట్టి వాడు స్కూల్లో క్లాస్ వినేటప్పుడే కరెక్ట్ పర్ఫెక్ట్గా వింటాడు. స్కూల్ విన్నది నువ్వు మళ్ళీ వచ్చి ట్యూషన్లో నువ్వు రివిజన్ చేపిస్తావు కాబట్టి అది మైండ్లో నుంచి అంత ఈజీగా బయటికి పోదు. అట్లా ఒక 2-3 సార్లు రివిజన్ చేపిస్తే మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది. ఒక 4-5 సంవత్సరాల వరకు కూడా అది మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. సో ఒక సంవత్సరంలో ఇట్లాంటి రివిజన్లు నువ్వు కొన్ని 10ల సంఖ్యలో చేపిస్తావు. సో అది మనోడు లైఫ్ టైంలో కూడా మర్చిపోడు. అట్లీస్ట్ మేజర్ కాన్సెప్ట్స్ అయినా గుర్తుండిపోతాయి. ఎక్కువ నేను స్కూల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అది ఫౌండేషన్, అది బాగుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అందుకే దాని మీద అక్కడ అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను నేను. సెకండ్ పాయింట్ స్కిల్ డెవలప్మెంట్. ఒక 4 సిస్టంలు, ఈ 4 సిస్టంలు కొనడానికి కూడా 1 లక్ష రూపాయలు మస్తు అయిపోతాయి. సెకండ్ హ్యాండ్లో అయినా పర్లేదు, కొత్తగా కొనే బడ్జెట్ ఉంటే కొత్తవి. ఒక 2 నుంచి 4 లక్షల అమౌంట్ ఉంటే ఒక చిన్న సైజ్ లైబ్రరీ ఏర్పాటు చేసి ఒక రూమ్ అలాట్ చేసి ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండి కరెక్ట్ ఫెసిలిటీస్ లేని క్యాండిడేట్లకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు మందు కోసము దానికోసం దీనికోసం ఖర్చు పెట్టే దాంతో కంపేర్ చేస్తే ఈ ఖర్చు చాలా బెస్ట్ ఖర్చు. ఇది చాలామంది కెరియర్లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే ఖర్చు ఇది. సో బెటర్ ఇట్లాంటి ఖర్చులు చేద్దాం. ఓకే, ఒకటి ప్రాథమిక విద్య అయిపోయింది, స్కిల్ డెవలప్మెంట్ అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి మీకు ప్రతి ఊర్లో వాటర్, డ్రైనేజ్, మన పారిశుద్ధ్యం, ఇవన్నీ ఆల్రెడీ ప్రతి గ్రామాల్లో ఇవన్నీ డెవలప్ అయి ఉన్నాయి. సో మనం దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పని లేదు, ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఏమైనా వాటర్ ప్రాబ్లం ఉంది, సో అక్కడ ఎందుకు వాటర్ స్కేర్సిటీ ఎందుకు వస్తుంది,
అసలు అండర్ గ్రౌండ్ వాటర్ ఉన్నాయా లేవా? సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి? ఫస్ట్ ఇంకుడు గుంతలు లాంటివి ప్లాన్ చేస్తే ఇమీడియట్ రిజల్ట్ లేకపోయినా ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఒక 30 ఇయర్స్ తర్వాత అయినా సరే ఆ అండర్ గ్రౌండ్ వాటర్ రీస్టోర్ అయ్యి మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో దీని మీద గ్రామ పెద్దలు ప్లాన్ చేసి డిసిషన్ తీసుకొని ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. విద్య అయిపోయింది, స్కిల్ డెవలప్మెంట్ అయిపోయింది, వాటరు పారిశుద్ధ్యము ఇవి అయిపోయినాయి. అవును, ఇవన్నీ చేయడానికి డబ్బులు కావాలి. అసలు గ్రామ పంచాయతీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి ట్యాక్సీల రూపంలో వస్తాయి. ఇంటి పన్ను కావచ్చు, నల్ల బిల్లు కావచ్చు. ఓన్లీ ఈ నల్ల బిల్లులు ఇంటి పన్నులతోనైతే సంసారం నడిపేయం కదా. సంసారం ఇన్ ద సెన్స్ గ్రామ పంచాయతీని అయితే నడిపేయలేము కదా. ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఇస్తుంది. ఏ గవర్నమెంట్ ఇస్తుంది? ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. కొన్ని కేటగిరీలు ఉంటాయి. ఏ కేటగిరీకి ఎంత, ఈ కేటగిరీకి ఎంత, ఈ కేటగిరీకి ఎంత అని చెప్పేసి అప్రాక్సిమేట్గా ఒక 1000 మంది జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి ఒక సంవత్సరానికి 10 లక్షల ఫండ్ వస్తుంది నాకు తెలిసినంత వరకు. యావరేజ్గా ఓ 10 lakhs ఫండ్ వస్తుంది. ఈ 10 lakhsని దేనికి ఏ కేటగిరీకి ఎంత ఫండ్ అనేది దాంట్లో ఒక బ్రేకప్ ఉంటుంది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ప్రతి సంవత్సరం వచ్చిన ఫండ్ని ఎవరైతే మీ సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఆ గ్రామ సభలు పెట్టినప్పుడు దీని తాలూకు బ్రేకప్ మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బ్రేకప్ అంటే ఏంది? ఆ ఖర్చుకు సంబంధించిన ప్రతి లెక్క, ప్రతి రూపాయి, ఒక ₹1,00,000 ప్రాజెక్ట్ అయింది, ఒక చిన్న రోడ్ వేసారు. ఆ రోడ్ వేసినప్పుడు దానికి కంకర ఎంత ఉన్నారు, ఎంత ఖర్చు అయింది, సిమెంట్ ఎంత ఉన్నారు, ఎంత ఖర్చు అయింది, ఇంకా వేరే కాంట్రాక్టర్కి ఎంత ఇచ్చినావు. సో ఆ ₹1,00,000 సంబంధించిన ప్రతి రూపాయి లెక్క చూపించడమే దాని బ్రేకప్. సో ఇట్లా ప్రతి లెక్కకి, వచ్చిన దానికి పోయిన దానికి, ప్రతి దానికి మీరు లెక్క అడగండి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఎప్పటికప్పుడు మీ విలేజ్లో ఒక యువత, మేధావర్గం కావచ్చు, యువత మొత్తం కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేయండి. వాట్సాప్ అన్న ఏదైనా సరే ఒక సోషల్ మీడియా గ్రూప్ మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు 3 monthsకా, 6 monthsకా, 1 yearకా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని అందులో ఎంత డెబిట్ అయింది, ఎంత క్రెడిట్ అయింది. క్రెడిట్ అంటే నీకు అకౌంట్లోకి ఎంత వచ్చింది, ఎంత పోయింది, దేనికోసం పోయింది, ఎక్కడ పోయింది. ఇట్లా మీరు ప్రతిదీ క్వశ్చన్ చేస్తే అసలు సర్పంచ్ అనే క్యాండిడేట్ అవినీతి చేయడానికి ఆస్కారమే లేదు. సో మీరు సర్పంచ్ అవ్వాలి, సర్పంచ్ అయిన నీది చేద్దాం అనుకుంటున్న క్యాండిడేట్లు ఎవరైనా ఉండి అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్న క్యాండిడేట్లు క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. క్వశ్చన్ చేయడం ఎందుకు? మీరు క్వశ్చన్ చేస్తేనే మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ చేయకపోతే ఏడున్న దాన్నే ఉంటుంది, ఏది చేసే పని అదే చేస్తారు. ఇప్పటిదాకా జరిగింది సరే వదిలేద్దాం. మీ ఇప్పటిదాకా జరిగిన దాంట్లో కూడా క్వశ్చన్ చేస్తా అంటే మీ ఇష్టం చేయండి, నేను కాదంటలేను. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ కింద ఇప్పుడు కాదు, నువ్వు 10 ఏళ్ళు 20 ఏళ్ళ కింద కూడా నీ గ్రామ పంచాయతీకి ఏ సంవత్సరంలో ఎంత ఫండ్ వచ్చిందో కావాలంటే కూడా ఒక ₹200 చలాన్ కడితే వాళ్ళకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డేటా కావాలో మొత్తం డేటా ఇస్తారు. నువ్వు అది కావాలంటే తీసుకొని అనాలిసిస్ చేసుకొని ఇన్ని వచ్చినాయి కదా, నువ్వు ఏం చేసావని క్వశ్చన్ అడగవచ్చు. నీకు అడిగే ఓపిక ఉండి క్వశ్చన్ చేసే నీకు ధైర్యం ఉంటే అడగవచ్చు. అసలు చూడండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏమది? నీకు ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే హక్కు నీకున్నది. నీ సర్పంచ్ చెప్పకపోయినా, నీ ఉప సర్పంచ్ చెప్పకపోయినా, నీ వార్డు మెంబర్లు చెప్పకపోయినా గవర్నమెంట్ చెప్తుంది నీకు. సో అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏమో తెలుసుకోండి. ఓకే, క్వశ్చన్ చేస్తేనే మనకు ఏదైతే ఈ డబ్బులు తినేయడం అనేది ఉందో అది లేకుండా పోతుంది. తింటారు ఎంతో కొంత, స్వలాభం చూసుకోకుండా ఎవరే ఉండరు. సో వాళ్ళు అట్లా స్వలాభం చూసుకోకుండా ఉండాలంటే మీరు ఖర్చు పెట్టనీయొద్దు వాళ్ళతోని. వాళ్ళు ఎంతైతే మీకు ఖర్చు పెడతారో ఆ మీ మీద పెట్టిన ఖర్చు మొత్తం వాళ్ళు పంచాయతీ ఫండ్స్ నుంచే కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సో బెటర్ చాలా తక్కువ ఖర్చు పెట్టుకోండి. ఇంకోటి, మన మందు విషయానికి వచ్చేస్తే ఏదో ఊళ్ళో కొంతమంది ఒక 10% పీపుల్ తాగుతుర్రు అంటే ఏమో అనుకోవచ్చు. బట్ అట్లా కాదు. ఇది సిచ్యువేషన్ ఎట్లుందంటే చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, స్టూడెంట్లు, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అబ్బా ఇదే టైం రా నాయన, వీడు మళ్ళీ దొరికినప్పుడే ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనే లెక్కల తాగుతారు. ఆ డబ్బులు ఎవరి కష్టం, ఎవరు తాగుతారు? నువ్వు సంపాదించినావా? నువ్వు సంపాదించింది నువ్వు ఎట్లా అంత దర్జాగా లగ్జరీగా కూర్చొని తాగలుగుతున్నావు? ఆ డబ్బులు రేపు ఎక్కడి నుంచి పోతాయి తెలుసా నీకు?
నీ గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచే పోతాయి అవి. లేదు నేను ఓడిపోయే క్యాండిడేట్ దగ్గర తాగుతున్నా, గెలిచే క్యాండిడేట్ దగ్గర ఎందుకు తాగుతా అంటే, గెలిచే క్యాండిడేట్ అయినా ఓడిపోయే క్యాండిడేట్ అయినా నీ కష్టం ఉంటే, నీకు తాగాలనిపిస్తే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులకి వెళ్ళి తీసుకొని తాగు. అంతేగాని ఎవరో కష్టపడి తీసుకొని వచ్చిన డబ్బులకి వెళ్ళి నేను తాగుతా అంటే ఏం లెక్క నాది? తప్పు కదా. తాగడం తప్పంటలే, ఎవడో సంపాదించిన దాంట్లోకి వెళ్ళి నేను తాగుతా అంటే తప్పు అది. ఓకే, ఓటేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ప్రశ్నించే తత్వం ఉన్న క్యాండిడేట్లు మనకి ఇప్పుడు కావాలి. వీళ్ళ ప్రశ్నించే తత్వం ఉన్న సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే అవినీతి తగ్గుతుంది. ఇది నాట్ ఓన్లీ గ్రామ పంచాయతీ, ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ప్రశ్నించే తత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వ్యవస్థ అనేది మారుతుంది. ఓకే, ఇంకో పాయింట్, నేను ఫస్ట్లో చెప్పినట్టు విద్య ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పిన. ఎందుకంటే అది బేస్మెంట్. అది ఒక ఇంటికి బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ఫౌండేషన్ అంటాం కదా. సో ఒక మనిషి జీవితానికి ఎడ్యుకేషన్ కూడా అంత ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ ఓన్లీ జాబ్ కోసమే కాదు, నీ యొక్క వ్యక్తిత్వానికి, నాలెడ్జ్కి, సంస్కారానికి ప్రతీదీ నేర్పించేది విద్యనే. సో ఫస్ట్ ప్రియారిటీ ఎడ్యుకేషన్కి ఇవ్వండి. సెకండ్ ప్రియారిటీ స్కిల్ డెవలప్మెంట్కి ఇవ్వండి. థర్డ్ ప్రియారిటీ బేసిక్ ఫెసిలిటీస్, వాటర్ కావచ్చు, ఫుడ్ రిలేటెడ్ ఏదైనా కావచ్చు, ఇలాంటివి. ప్రతి గ్రామ పంచాయతీలో ఇంకోటి మనకి ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫర్టిలైజేషన్ విచ్చలవిడిగా ఎక్కువ వాడేస్తున్నాం. అసలు న్యాచురల్ ఫార్మింగ్ సైడ్ ఇట్లా పోవాలి. అసలు ఈ ఫర్టిలైజర్ వాడడం వల్ల అసలు ఎంత డ్యామేజ్ అయింది. 100 సంవత్సరాలు బతికే మనిషి 60 సంవత్సరాలకు వచ్చినాడు, 60 సంవత్సరాలు బతికే మనిషి 30 సంవత్సరాలకు వస్తున్నాడు. అసలు ఇది మార్చాలంటే మళ్ళీ 100 సంవత్సరాలు పోవాలంటే మనం కూడా బ్యాక్ వెళ్ళిపోవాలి, రీసైకిల్ కావాలి. ఒక 50 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం అగ్రికల్చర్ ఏ మెథడ్స్ ఫాలో చేశారు, అసలు ఆ మెథడ్ ఫాలో చేయడం వల్ల లాస్ ఏంటి, లాభం ఏంటి. గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడు ఇట్లాంటి డిస్కస్ చేయాలి. అసలు ఇంతకుముందు ఇన్ని రోగాలు ఉండేనా, ఇన్ని హాస్పిటల్స్ ఉండేనా, అసలు ఎందుకు వస్తున్నాయి ఇన్ని హాస్పిటల్స్, అసలు ఈ హాస్పిటల్స్ని తగ్గించాల్సి ఉంది కానీ ఎట్లా తగ్గిస్తాం, ఫస్ట్ నీ హెల్త్ని ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నీకు అగ్రికల్చర్ నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు సహజమైన ఎరువులు వేసి పంటలు పండిస్తే దాని నుంచి వచ్చిన ఫుడ్ తింటే ఎంత హెల్దీ పంట ఉంటే అంత హెల్దీ మనిషి ఉంటాడు. నువ్వు ఎంత క్రాప్ ఎక్కువ వచ్చింది, ఎంత లాభం ఎక్కువ వచ్చింది అనుకుంటే నువ్వు లాభం చూస్తున్నావు. కానీ రేపు పొద్దున నీ పిల్లలు, నువ్వు 60 సంవత్సరాలు బతికినావు, నీ పిల్లలు 30 సంవత్సరాలే బతుకుతారు. నీకు 60 సంవత్సరాలకు కాళ్ళ నొప్పులు వస్తాయి, నీ పిల్లలకి 20 సంవత్సరాలకి కాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ విషయాలు నువ్వు ఎందుకు ఆలోచిస్తలేవు? ఇట్లాంటి అన్ని విషయాలు గ్రామ సభల్లో డిస్కస్ చేయాలి. ఇట్లాంటి డిస్కషన్ పెట్టాలి. అవసరమైతే దీనికి సంబంధించిన కొంతమంది మేధావులను తీసుకొచ్చి వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి. ఓన్లీ అగ్రికల్చర్ గురించి అనే కాదు, ఎడ్యుకేషన్ గురించి వర్క్షాప్ కండక్ట్ చేయాలి. మన వ్యక్తిత్వ వికాసం, అసలు వ్యక్తిత్వం అంటే ఏంది, అసలు ఒక ఉమెన్ని చూస్తే ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి రెస్పెక్ట్, ఈ మన ఇంట్లో వాళ్ళు ఒకలాగా బయట వాళ్ళు ఒకలాగానే ఈ ఏదైతే ఈ మైండ్ సెట్ ఉందో దీనివల్లనే క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అసలు ఇది క్రైమ్ అయిన తర్వాత కంట్రోల్ చేయడం కాదు, అసలు క్రైమ్ అవ్వకన్నా ముందు ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాం. ఫస్ట్ మైండ్ సెట్ మారాలి. ధర్మంతో ఉన్నవా, న్యాయంతో ఉన్నవా, నీతి ధర్మం న్యాయం. చిన్న ఉన్నప్పుడే నీతి ధర్మం న్యాయం ఇవి ఎవరికైతే నేర్పిస్తామో వాళ్ళు ఖచ్చితంగా క్రిమినల్ మెంటాలిటీ సైడ్ పోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, చాలా రేర్. సో బెటర్ ఫౌండేషన్ లెవెల్ అయినా మన పంచాయతీలో ఉన్న మన పిల్లలకి ఇవి నేర్పించుకుందాం. సో బెటర్ మన సైడ్ నుంచి ఫ్యూచర్లో క్రిమినల్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, చిన్న చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం కాకుండా పెద్దోళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, చిన్నోళ్ళకి ఎట్లా ప్రేమ చేయాలి, ఇట్లాంటి కొన్ని విషయాల వల్ల ఆటోమేటిక్గా గ్రామం అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ వచ్చేస్తుంది. ఇది సర్పంచ్ అంటే అసలు ఎలక్షన్ లేకుండానే నీకు అసలు ఎవరు అర్హులైన క్యాండిడేట్ ఎవరు ఉన్నారని చెప్పి ఫస్టే కూర్చొని మాట్లాడుకొని ఒక క్యాండిడేట్ని ఏకగ్రీవంగా చేసుకుంటే నీకు గ్రామ పంచాయతీ కొంత ఫండ్ వస్తుంది. ఆ ఫండ్తో ఏదన్నా మంచి పనులు చేసుకోవచ్చు. అసలు యూనిటీ లేకపోవడం వల్ల కదా ఎప్పుడైతే ఈ రాజకీయ పార్టీలు వచ్చినాయో కుటుంబంలో ఫ్రెండ్స్ మధ్య
ప్రతి ఒక్కళ్ళ మధ్య ఈ రాజకీయ భావాలతోని మన సొంత ఐడియాలజీ మర్చిపోతున్నాం. మనం కోపానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాం. స్వలాభం, రాజకీయం రాజకీయం రాజకీయం. నిజాన్ని గ్రహించండి, చైతన్యవంతులు కండి, ఆలోచించి ఓటేయండి. థ్యాంక్ యూ.